దొంగదారిన పోవడమే కాకుండా పనికిమాలిన మాటలు మాట్లాడతారా? గుంట నక్కలు అని మాట్లాడతారు. ఎవరు గుంట నక్కలు? వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, అవును మేము నక్కలమే. రేవంత్ రెడ్డి గారు గుంట నక్కలు అన్నది యూనివర్సిటీ విద్యార్థులను కాదు, దీని మీద యూనివర్సిటీ మీద ఎవరైతే రాజకీయాలు చేస్తున్నారో వారిని గుంట నక్కలు అని అక్కడ వారు మాట్లాడారు. మరి దానిని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఈ కేటీఆర్ గారికి తగిలినట్టుంది. మరే వారే గుంట నక్క అయి ఉంటారు. మరే దీనిని ప్రత్యేకంగా కేటీఆర్ గారు లేనిపోని వీడియోలు క్రియేట్ చేయించి అక్కడ తప్పు ద్రోవ పట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టిస్తూ ఉన్నారు. మరే వీరిని గుంటనక్క అనకపోతే ఇంకా ఎవరిని అంటారు? మరి అక్కడ విద్యార్థులను రెచ్చగొడుతున్న ఈ కేటీఆర్ గారిని మరి ఏం చేయాలో మరి తెలంగాణ ప్రజలే చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అక్కడ జింకలు చనిపోలేదు, నెమళ్ళు చనిపోలేదు, నెమళ్ళు అరుపులు లేవు, జింకలు అరుపులు లేవుకున్నా అక్కడ వారు ఫేక్ వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. మరి వారిని ఫేక్ వీడియోల ద్వారా చాలామంది పెడతా ఉన్నారు. కాబట్టి వారిని ఏ విధంగా శిక్షించాలో తెలంగాణ ప్రజలు మీరే చెప్పాల్సిన అవసరం ఉందని నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను.